దేవునికి స్తోత్రం. ఏదైనా కృపాసత్య సంపూర్ణకు దేవదేవుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపగల వాగ్దానం. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. కీర్తన గ్రంథం 149 అధ్యాయం 4వ వచనం. ప్రియా కృపామయుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. సర్వాధికారి అయిన దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపతో మీరు నింపబడాలని, సర్వాధికారి అయిన దేవదేవుడి యొక్క ఆశీస్సులతో మీరు ఉండాలని, మీ కుటుంబం ఉండాలని ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మన ప్రియప్రభైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారు విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. మనందరిలా ఆయన ఎంతో ప్రీతి గలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించి వారికి జయ విజయాలు అనుగ్రహించగల గొప్ప దేవుడు. మనుషుల అలంకరణ కలదు, ప్రభు అలంకరణ కూడా కలవు. అందమైన వస్త్రములను, సువాసనిచ్చు ద్రవ్యములను, ఆభరణముల చేత మనుషులు అలంకరించుకొనుచున్నారు. యవనస్తుల బలం వారికి అలంకారం అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం క్రీస్తుని ధరించుకుని క్రీస్తు మనం కొనసాగుతున్నప్పుడు మన జీవితాలు దేదీప్యమానముగా ఉంటున్నవి. అపోస్తులుడైన పేతురు స్త్రీలకు మంచి సలహా ఇచ్చుచున్నాడు. జడలు అల్లుకుంటయు, బంగారు నగలు పెట్టుకుంటయు, వస్త్రములు ధరించుకుంటయు, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణము అక్షయ అలంకారం మీ హృదయపు అలంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలనని, అది దేవుని దృష్టికి మిగుల విలువగలదని భక్తుడు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మీ స్వపురుషులకు లోబడిండుటి చేత దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తాము అలంకరించుకున్నారు. నీ హృదయమందు దైవిక అలంకరణతో అలంకరింపబడాలని ప్రభు కోరుచున్నాడు. పరిశుద్ధ అలంకారము ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి అని కీర్తనాకారుడు పాడుచున్నాడు. శరీరానుసారమైన అలంకారం ప్రమాదంలో పడవేస్తుంది దేవుని బిడ్డలారా. కనుక నిత్యమైన పరిశుద్ధ అలంకారంను అప్పగించుకోనండి. అది మహిమ గల ఉన్నతమైన ఆశీర్వాదమునకు నడిపిస్తుంది. నీ యెహోవా చేతిలో భూషణ కిరీటం గాను, నీ దేవదేవుడి చేతిలో రాజకీయ మౌటంగా ఉందని దేవుడి వాక్యం మనకు బోధిస్తుంది. మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. మన దేవుడైన యేసుక్రీస్తు వారికి నామానికి మహిమకరంగా పరిశుద్ధాలంకారం ధరించుకుని ఆ దేవాదేవుడికి నమస్కారం చేస్తున్నప్పుడు, ఆ దేవాదేవుని ఎదుట సాగిలపడినప్పుడు ఆయన తప్పక మన జీవితంలో సర్వోన్నతమైన కార్యాభివృద్ధిని జరిగించగల గొప్ప దేవుడే. జీవగల దేవుని బిడ్డలారా, ఆపదలో ఉన్నప్పుడు అన్ని దారులు మూసుకుపోయినట్లు అనిపిస్తుంది, కానీ ప్రార్థించినప్పుడు దేవుడు మన కోసం ఒక ద్వారాన్ని తప్పకుండా తెరుస్తాడు. ఆ ద్వారాన్ని ఎవరూ మూయలేరు. జీవగల దేవుని బిడ్డలారా, మీరు చేసే ప్రార్థనలో మీ ఇంటికి కావలు కాస్తుంది కనుక, నీ పిల్లలకు కావలు కాస్తుంది, నీ ప్రయాణంలో కావలు కాస్తుంది. నీవు చేసే ప్రార్థన నీకు తోడుగా ఉంటుంది. ధైర్యంగా ఉండి దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి జయజీవితం కలిగి ఆ దేవాదేవుడికి మహిమకరంగా, ఆ సర్వోన్నతుడికి మహిమకరంగా, మనకు ఆశీర్వాదకరంగా ముందుకు సాగుదాం. ప్రభు కృప మీతో ఉండుగాక. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించగల గొప్ప దేవుడు కనుక ఆ గొప్ప దేవుడి యొక్క గొప్ప అలంకారంతో మనం నింపబడి ఈ లోకాన్ని జయిద్దాం, శత్రువుని జయిద్దాం, దేవుని కృపతో నింపడదాం. ప్రభు కృప మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబంతో ఉండి మీరు చేసే సమస్త విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం జరిగించి మీ పక్షాన ఆ సర్వోన్నతుడు గొప్ప కార్యములు జరిగించునుగాక. ప్రార్థన. ప్రేమాస్వరూపుడమైన ప్రియ పరమ తండ్రి, మనోహరుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం దేవా. ఉదయకాల సమయంలో నీకనైనా మీ యొక్క మహోన్నతమైన స్వరాన్ని విని మీ మాట చెప్పిన మేము బ్రతకాలనుకుంటున్నాం. మాకు జయ విజయం, ఆనంద, ఆదరణ దయచేయండి. ఇదే నీ వాగ్దానం చేత, నీ మాట చేత బిడ్డలందరినీ సంపూర్ణంగా పరిపూర్ణంగా చేసి అందరి జీవితంలో జయ విజయంను దయచేసి దేవా, నీ చేతిలో భూషణ కిరీటముగాను, నాయన రాజకీయ మౌటంగా మీ బిడ్డలైన మమ్మల్ని చెక్కుని గొప్ప కార్యాలు మా పట్ల జరిగించి మీ ఆశీస్సుల ఆశీర్వాదాలు నిండి మెండుగా మాకందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను, మహిమ కలిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.